హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ టిఫిన్ కోసం చాలా ఈజీ, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉండే ఒక సింపుల్ చట్నీ మీకు చూపించబోతున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను ఇడ్లీకి మినపప్పు పట్టుది వాడతానండి, వితౌట్ స్కిన్ కాదు, విత్ స్కిన్. అది హెల్త్కి మంచిదని నేను అదే యూజ్ చేస్తాను, అందుకే ఇడ్లీ ఇట్లా ఉన్నాయి, చాలా హెల్తీ. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా? వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఇడ్లీ కోసం నేనైతే నీరు చట్నీ చేస్తున్నానండి. అదే పలుసుగా ఉంటుంది కదా, ఆ చట్నీ. జీలకర్ర కొంచెం అంటే కొంచెం, పుట్నాల పప్పు, వెల్లుల్లి, పుదీనా, అలాగే చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, కొబ్బరి, ఇంకా కొత్తిమీర. చూసేద్దామా? చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీ, చాలా సింపుల్. ముందుగా వెల్లుల్లి, పుదీనా, అల్లం ముక్క వేసుకుంటున్నాను. అలానే కొంచెం జీలకర్ర వేస్తున్నా, కొంచెం పుట్నాలు వేస్తున్నా, గుప్పెడంత కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా కొబ్బరి, కొంచెం చింతపండు నానబెట్టుకున్నది, ఇంకా సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో తగినంత వాటర్ పోసుకుని దీన్ని మెత్తగా పల్స్గా చేసేసుకుందాం. చట్నీ అయిపోయిందండి, ఇలానే పల్స్గా చేసుకోవాలి. చూసారు కదా. దీంట్లో ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తాలింపు వేసేసుకున్నానండి. ఇంకా పచ్చడి వేసుకొని తినడమే లేట్. ఇలా ఇడ్లీలు వేసుకొని దీనిపైన చట్నీ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఇలానే చట్నీ ఇలా తింటేనే టేస్ట్ అనిపిస్తుందా అంటే కాదండి, చట్నీ ఇలా ఎంత తిన్నా సరే తినాలని అనిపిస్తుంది, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా టేస్టీ. చూసారు కదా ఎంత బాగుందో.